స్క్రీన్ షేరింగ్ ఇస్తున్నాను చూడండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది మీకు వస్తుంది షేరింగ్. అంతకుముందు క్లాసులో మనం స్ట్రక్చర్లో ఉన్నాం. స్ట్రక్చర్ కూడా లాస్ట్ ఒక టాపిక్ ఒకటి ఉన్నది, స్ట్రక్చర్ ప్యాడింగ్ అని ఒకటి ఉంటుంది. సో అది ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ ప్యాడింగ్కి యూనియన్కి కొంచెం రిలేషన్ కామన్గానే ఉంటుంది, అందుకే ఇది రెండు కలిపి చెప్తానన్నాను. సో స్ట్రక్చర్కి వచ్చాం కదా, స్ట్రక్చర్లో మనం ఇవన్నీ చూసాం లాస్ట్ క్లాస్లో. స్ట్రక్చర్ ప్యాడింగ్ ఒకటి ఉంది. అయితే స్ట్రక్చర్ ప్యాడింగ్ దేనికి అంటే మనకి సైజ్ ఎంత తీసుకుంటుంది స్ట్రక్చర్ అనేది చెప్పడం కోసం మనకి స్ట్రక్చర్ ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఒక స్ట్రక్చర్ తీసుకొని దానికి అసలు సైజ్ ఎంత అవుతుంది మనకు తెలిసిన సైజు అంటే ఇంటూ ఫ్లోట్ క్యార్ డబుల్ అనే 4 డేటా టైప్స్కి సైజు మనకి క్యాలిక్యులేట్ చేసి ఈ స్ట్రక్చర్ సైజ్ ఎంత అనేది అయితే చూడాలి. ఓకే, ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి మీకు. సో ఈ రెండు స్ట్రక్చర్స్ తీసుకుందాం. సో ఈ రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు స్ట్రక్చర్స్కి సైజెస్ ఎంత అసలు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. తర్వాత సిస్టంలో సైజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం మనం. సో ఇక్కడ ఇచ్చిన మెంబర్స్ ఏంటి అనేది చూసుకుందాం ఒకసారి. ఇవి మనకి ఇచ్చిన ఇక్కడ మెంబర్స్. సో ఇవే కదా మనకి ఇచ్చినవి, ఇంట్ ID1 ID2. ఓకే, ఇలా ఇక్కడ మనకి మెంబర్స్ ఇచ్చారు. మనకి తెలిసినట్టుగా నార్మల్ సైజెస్ ఎంత అనేది రాద్దాం. సో ఇంటూ ఫ్లోట్ క్యార్ డబుల్కి మీకు సైజ్ ఆఫ్ ది ఆపరేటర్ అనేది అప్పుడు చెప్పాం కదా, సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎంత అంటే ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్లోట్ 4 క్యార్ 188. సో ఇవి మనకి బేసిక్ సైజెస్, అంటే మనం వాడుతున్న కంపైలర్ బట్టి సైజెస్ అనేవి అయితే మారుతూ ఉంటాయి. ఇక్కడ దేవ్ C++ 32-bit కంపైలర్. సో 32-bit సైజెస్ ఇవి స్టాండర్డ్ సైజెస్. మనకి ఈ సైజెస్లో ఇప్పుడు క్యాలిక్యులేషన్ అయితే ఈ స్ట్రక్చర్కి చెయ్యాలి. చూద్దాం. ఇంట్ అనేది 4, మళ్ళీ ఇంటూ 4 క్యారెక్టర్ 1 ఫ్లోట్ 4. సో కలిపితే టోటల్ ఎంత అవుతుంది చూడండి, 14 అయితే అవుతుంది టోటల్. మరి సిస్టంలో ఈ సైజ్ ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇలాగా ఇక్కడ ఉంచండి. నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ ఇక్కడ ఉన్నదే తీసుకుందాం. ప్రోగ్రాంలో ఉన్న స్ట్రక్చర్ ఇదే కదా మనకి. జస్ట్ మళ్ళీ ఈ స్ట్రక్చర్ని ఇక్కడ తీసుకుంటున్నాను ఈసారి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేద్దాం, సేమే కదా ఇంకా. ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ ఎంత అవుతుంది రాద్దాం. సో ఇది ఎంత ఒక స్ట్రక్చర్, ఇది ఒక స్ట్రక్చర్. సో దీనికి ఒక ఈ టైప్లో హైలైట్ ఇద్దాం. సెకండ్ స్ట్రక్చర్ ఇది ఇంటిజర్ 4 క్యారెక్టర్ 1 ఇంటిజర్ 4 క్యారెక్టర్ 1 ఫ్లోట్ 4. సో కలిపి టోటల్ 14 అయితే వచ్చింది. దీనికి వేరే కలరింగ్ అయితే మారుద్దాం కొంచెం. ఓకే, ఇప్పుడు 14 రెండు కూడా సేమ్గానే మన క్యాలిక్యులేషన్ చెప్తుంది. ఇక్కడ సిస్టంలో అసలు ఎంత వస్తుంది అనేది చూద్దాం మనం. ఇది మీకు బేస్, ఇది దీన్ని బట్టి మనం సైజెస్ అనేవి అయితే క్యాలిక్యులేషన్ చేసాం. ఇలా ఇక్కడ పెట్టేసుకోండి. చూద్దాం అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎంత అవుతుంది అనేది. కంపైల్ స్ట్రక్చర్ ప్యాడింగ్.c. చూడండి 1620 వస్తుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఎంత చేసాం, రెండు కూడా 14. ఇది 16, ఇది 20. ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే దానికోసం మనం ఎక్స్ప్లెనేషన్ అయితే మారుద్దాం. సో ఓకే,
ఇక్కడ ఏం చేస్తుందంటే 32 బిట్ కంపైలర్ ప్రతి మెంబర్ని కూడా లార్జెస్ట్ వాల్యూ ఎంత ఇందులో 4, ప్రతి మెంబర్ని కూడా లార్జెస్ట్ 4లో క్యాలిక్యులేట్ చేసిస్తుంది. అంటే ఈ మెంబర్కి 4, సెకండ్ మెంబర్ 4, ఇక్కడ కూడా 4 ఉండాలి, కానీ మనం ఎంత ఇస్తున్నాం, 1 ఇస్తున్నాం. సో 4 వాల్యూ అయితే ఉంటుంది, కానీ మనం 1 ఇచ్చాం, అంటే 3 ప్లేసెస్ అయితే ఇక్కడ ఎంటీగా మిగిలిపోతున్నాయి. నెక్స్ట్ ముందు క్యారెక్టర్ ఇస్తున్నారు. సో 3 ప్లేసెస్ ఎంటీ ఉన్నాయి కదా, ఎంటీ ఉన్నాయి కాబట్టి 3 ఎంటీ ప్లేసెస్లో ఒక క్యారెక్టర్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ అనేది క్యారెక్టర్ కోసం తీసుకొని ఇంకొక 2 వాల్యూస్ అనేది ఎంటీగా మిగిలిపోతున్నాయి. అలా మీకు టోటల్ 4 అవుతుంది. సో ఈ రెండు దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి డైరెక్ట్గా ఫ్లోట్ 4 అనేది వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ చూడండి ఎంత అవుతుందో ఒకసారి. 1 2 3 అంటే ఇది 4, ఇక్కడ 2 ఏంటంటే ఎంటీ వాల్యూస్ అవుతాయి. ఈ 2 అనేది ఎంటీ వాల్యూస్. ఇలా రాద్దాం 1, 2. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది టోటల్? 1 2 3 4, మొత్తం 16 కదా. మరి ఇక్కడ చూద్దాం ఈసారి. ఇంటిజర్ 4, నెక్స్ట్ కూడా 4 తీసుకోవాలి. వాల్యూస్ అయితే 4 ఉంటాయి ఎప్పుడూను, కానీ మనం ఎన్ని ఇస్తున్నాం వాల్యూస్? 1 వాల్యూ ఇస్తున్నాం, 3 వాల్యూస్ మిగిలిపోతున్నాయి. నెక్స్ట్ మీరు 4 ఇస్తున్నారు, కానీ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 స్పేసెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ 4 నెక్స్ట్ వాల్యూ తీసుకుంటుంది. మళ్ళీ 1 ఇస్తున్నారు, 3 వాల్యూస్ మిగిలిపోతున్నాయి, మళ్ళీ 4 ఇస్తున్నారు. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది మీకు మొత్తం కలిపితే? 1 2 3 4 5, 5 4 20. అందుకే ఇక్కడ 16 అని, ఇక్కడ 20 అని మీకు రెండు ఆన్సర్లు అయితే డిఫరెంట్గా చూపించింది. తీసుకున్న స్ట్రక్చర్ ఒకటే, బట్ అరేంజ్మెంట్ మారినప్పటికీ మీకు 16 20 అనేది. ఒకవేళ మధ్యలో ఎక్కడన్నా ఫ్లోట్ తీసి మీరు డబుల్ అనేది పెడితే, డబుల్ సైజ్ 8 కాబట్టి మీకు 8లో కన్వర్ట్ అవుతాయి అన్నీ కూడా. అంటే ఇది ఎక్కడన్నా ఒక డబుల్ అన్న ఏదన్నా రాశారంటే ప్రతి వాల్యూని కూడా, ప్రతి మెంబర్ని కూడా 8లో కన్వర్ట్ చేయాలి. సో చూడండి, ఒక స్ట్రక్చర్ ఇద్దాం, ఒకటి తీసేస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డబుల్ తీసుకున్నాం. డబుల్ అంటే మొత్తం 8లో కన్వర్ట్ అవ్వాలి. అంటే మెంబర్స్కి బాక్సెస్ ఇద్దాం. ఇప్పుడు అన్నీ కూడా 8 మెంబర్స్ అవ్వాలి. అంటే ఈ బాక్స్ 8, ఈ బాక్స్ 8, ఈ బాక్స్ 8, సో ఈ బాక్స్ 8, అలా 8s తీసుకున్నాను. చూద్దాం. ఇంట్ ID1 మనకి 8 ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఇంటికి ఎన్ని కావాలి? 4. సో ఇక్కడ ID1, ID2 రెండు అందులోకి సేవ్ అయిపోయినాయి. తర్వాత క్యారెక్టర్స్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి, మీకు 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడే నేమ్ అనేది ఇవ్వచ్చు, సి అనేది ఇవ్వచ్చు. మిగతా 6 వాల్యూస్ ఎంటీగా అయితే మిగిలిపోతున్నాయి. తర్వాత ఫ్లోట్ పర్సంటేజ్ అనేది 4లో డైరెక్ట్గా మీకు 8లో 4 పార్ట్ అనేది తీసుకుంది, ఇంకొక 4 ఎంటీ. సో ఇదైతే అవసరం లేదు. మొత్తం ఎంత అవుతుంది? 8 3s 24 అవుతుంది. కంపైల్ చేసి చూద్దాం ఒకసారి. అలా మీకు హయ్యెస్ట్ వాల్యూ డేటా టైప్ ఏది ఉందో ఆ హయ్యెస్ట్ డేటా టైప్లోకి వాల్యూస్ అన్నీ కూడా కన్వర్ట్ అయిపోతాయి. కన్వర్ట్ అయిపోయి మిగతా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది చూసుకుంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు 8కి 8 4 ఫిల్ అయిపోయినాయి, అంటే 4, 4 వస్తుంది ఇక్కడికి. ఇక్కడికి వచ్చినప్పటికీ నేమ్ అనేది 1, 1, మిగతా 6 ఎంటీ. ఇక్కడ 8కి 8 ఫిల్ అయిపోయింది. సో ఈ రకంగా స్ట్రక్చర్ ప్యాడింగ్ అయితే ఉంటుంది. ఒకసారి డిఫరెంట్ వాల్యూస్ని అయితే మార్చి మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే హయ్యెస్ట్ వాల్యూ ఏది ఉంది దాన్ని బట్టి మీకు చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అయితే వచ్చినాయి కదా, జస్ట్ స్ట్రక్చర్లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను. అప్పుడు ఒకసారి వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చూసి ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దాం. అయితే ఇక్కడ నేమ్ అనేది జనరల్గా సింగిల్ క్యారెక్టర్తో ఎవరు రాయం కదా. ఒక నేమ్ అనేది ఒక 8 లెటర్స్ ఇచ్చాను. తర్వాత ఫ్లోటే తీసుకుందాం. డబుల్ అనేది జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి తీసుకున్నాం. ఫ్లోట్ మార్క్స్ పెడదాం ఇక్కడ. ఒకసారి స్ట్రక్చర్ ఎంత అవుతుంది అనేది రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాం మనం.
చూడండి ఇంట్ ఈ స్ట్రక్చర్ని తీసుకుంటున్నాను, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి వాల్యూ ఎంత? ఇంటూ ఫోర్. క్యారెక్టర్ 1 8 అన్నాను, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాం? 8 క్యారెక్టర్స్ ఇచ్చాం. సో కాబట్టి 8 ఫ్లోట్ 4, టోటల్ ఎంత? 20. వచ్చిందా లేదా 20 అనేది ఒకసారి ప్రోగ్రాంలో చెక్ చేద్దాం. సో ఓకే, 20 అనేది వచ్చింది. అయితే ఇక్కడ 8 కాదు 10 పెట్టాను. ఇప్పుడు ఎంత అవుతుంది? జనరల్గా మన క్యాలిక్యులేషన్ లెక్క పెడదాం. 10 ఇచ్చేస్తే మీరు ఇక్కడ 10కి 10 వేసేసి ఆన్సర్ అయితే మార్చేస్తారు. 22 అని అయితే ఆన్సర్ చూపించేస్తుంది. కానీ సిస్టమ్ 22 ఇచ్చిందా చూద్దాం ఒకసారి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు కూడా చూడండి 32 బిట్ కంపైలర్, ఇందులో హయ్యెస్ట్ వాల్యూ డేటా టైప్ అనేది 4 ఉన్నది. మొత్తం మీకు 4 మల్టిపుల్స్లోనే వాల్యూస్ అనేవి చూపించాలి. అంటే 24 అనేది 24 కాదు ఆన్సర్, మనకి 22 అనేది 4 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 4 మల్టిపుల్ ఎంత అంటే 4 టేబుల్లో వచ్చే వాల్యూస్ 24 వస్తుంది నెక్స్ట్ వాల్యూ. సో అలా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది 10 కాదు, సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసేది 12. ప్రతిసారి 4 వాల్యూస్ని రీడ్ చేయగలుగుతుంది సిస్టమ్. మరి n అనే వాల్యూని రీడ్ చేస్తే అంటే ఈ 12 అనేది ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ చూపించాలి. ఇక్కడ మీరు ఒక 10 అనేది ఇచ్చాము క్యారెక్టర్ అంటే ఇది 3 4ల కింద డివైడ్ చేసుకుంటుంది. ఫస్ట్ 4, సెకండ్ 4 అయిపోతుంది, నెక్స్ట్ 2 ఉంచి 2 ఎంటీ మిగిలిపోతున్నాయి. అలా 10 కంప్లీట్ అవుతుంది. కానీ ఉండే ఎంటీ ప్లేసెస్ మాత్రం 12 ప్లేసెస్ ఉంటాయి. సో అందువల్ల క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ మీకు 24 రావాలి, 22 కాదు. ఆ రకంగా సిస్టమ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని యూనియన్ చూద్దాం. మీకు స్ట్రక్చర్ యూనియన్ రెండు కూడా సేమ్, జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ స్ట్రక్చర్కి యూనియన్కి. సో స్ట్రక్చర్ ఓకే, సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఎంత వస్తుంది ఇక్కడ క్లియర్గా ఉంది కదా, 24 వస్తుంది. జస్ట్ ఒక్క వర్డ్ మార్చి యూనియన్ అని పెడుతున్నాను నేను. సేమ్ స్ట్రక్చర్ ఎలా వాడతాం, ఒకే వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్స్, యూనియన్ కూడా అలాగే వాడతాం. అయితే యూనియన్ పెట్టిన తర్వాత ఇప్పుడు సైజ్ ఎంత అయింది చూడండి, 12. అంటే హయ్యెస్ట్ మెంబర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ హయ్యెస్ట్ మెంబర్ అంటే 10 కాదు 4 మల్టిపుల్లో కాబట్టి 12కే వస్తుంది. మిగతా వాటికి ప్లేసెస్ ఉండదు ఇక్కడ. అంటే హయ్యెస్ట్ ఏదైతే ఉందో అదే సేవ్ అవుతుంది, కానీ మిగతా వాల్యూస్కి అక్కడ సేవ్ చేయడానికి ప్లేస్ అనేది లేదు. సో అందువలన మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. మరి యూనియన్ ఒకసారి డిఫైన్ చేసి రాద్దాం, ఈ మార్క్స్ నేమ్స్ అన్నీ కూడా. యూనియన్ డిఫైన్ చేయడం స్ట్రక్చర్ డిఫైన్ చేసినంత ఈజీ కాదు. చూడండి, అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి స్ట్రక్చర్లో అయితే మీరు ఇలా బ్రాకెట్ ఇచ్చి డైరెక్ట్గా ఇలా డిఫైన్ చేసుకుంటూ వచ్చాం. సో ఇది ID1, ID2, తర్వాత నేమ్ హల్లో అని ఒక నేమ్, తర్వాత మార్క్స్ 90.25 ఇలా ఇచ్చేసి మీకు అప్పుడు స్ట్రక్చర్ రాయించేసాను, అయిపోయింది. ఇక్కడ అలా కుదరదు. చూడండి మొత్తం అన్నీ కూడా వార్నింగ్స్ వచ్చేసినాయి, మీకు ఆన్సర్ కూడా ఏమీ రాదు. యూనియన్ ఏంటంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఇది సైజ్ అందరికీ ఇవ్వలేకపోతుంది, ఓన్లీ హయ్యెస్ట్ మెంబర్కే సైజ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇచ్చేది కూడా హయ్యెస్ట్ మెంబర్ని తీసుకొచ్చి కింద పెట్టండి, మీకు ఇలా అయితేనే ఎక్స్ప్లెనేషన్ కుదురుతుంది. మధ్య మధ్యలో పెడితే హయ్యెస్ట్ మెంబర్ని కూడా అది రీడ్ చేయలేకపోతుంది. సో యూనియన్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు అన్నీ ఏలోనే ఉన్నాయి కదా, A.ID1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 12 అని ఇచ్చాను, A.ID2 ఈజ్ ఈక్వల్ టు 25, తర్వాత A.మార్క్స్ని డిఫైన్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు 90.25. ఓకే, ఇంతవరకు ఎక్కడ అయితే రాంగ్ రాలేదు. మరి ఇలాగే A.నేమ్ అయితే రాయాలి యాజ్ ఇట్ ఈస్గా. కానీ మీకు ఇది రాంగ్. ఎందుకు రాంగ్ వస్తుంది అంటే డైరెక్ట్గా ఇలా డిక్లేర్ చేసేయడం అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇచ్చేయడానికి నేమ్ అనేది ఒప్పుకోదు, స్ట్రింగ్ అనేది. ఇప్పుడు దీనికోసం స్ట్రింగ్ ఫంక్షన్ ఒకటి రాసుకోవాలి మనం. స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ ఉంది మనకి, A.నేమ్, ఇందులోకి
హలో అనే లెటర్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా కాపీ చేసి రాసినట్టుగా చూపించాలి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ కూడా చూడండి. ప్రింట్ఎఫ్ ఏముంది, ఇంట్ ఐడి ఉంది కాబట్టి %d/n నార్మల్గానే ఇచ్చేస్తాం. %d/n %f/n %s ఇలా ఇచ్చేసి కామా ఏ డాట్ అంతకుముందు స్ట్రక్చర్ రాసినట్టుగా రాసి చూద్దాం. కానీ ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం రాదు, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ అంటున్నాం కదా, ఆ రెస్ట్రిక్షన్స్ని మనం ఇక్కడ మార్చి రాయాలి. సో ప్రోగ్రామ్ అయితే ఎక్కడ రాంగ్ ఉండదు, అంతా కరెక్టే. ఆన్సర్ చూసినప్పటికీ మొత్తం మారిపోతుంది. చూడండి ఏది కరెక్ట్గా వచ్చింది, హలో ఒకటి వచ్చింది తప్ప ఇవి రెండు ఏదో అన్నోన్ వాల్యూస్ వచ్చినాయి. మొత్తం అన్నోన్ వాల్యూస్ అయితే రెండు కూడా సేమ్ వచ్చేసినాయి, ఎందుకంటే రెండు ఇంటిజర్సే ఇక్కడ కాబట్టి రెండు ఒకే ప్లేస్లో యాడ్ అయిపోయినాయి. ఇలా మరి ఆన్సర్ రాంగ్ వచ్చేసినప్పుడు యూనియన్ వాడడం వేస్ట్, ఓన్లీ ఒక్క దానికోసం వాడుతున్నాం, ఎందుకు అంటే సైజ్ తగ్గుతుంది కాబట్టి. అదే మీరు స్ట్రక్చర్ అయితే హ్యాపీగా మొత్తం ఇలాగే రాసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ స్ట్రక్చర్తో రాసినప్పుడు మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ సైజ్ 24 అయిపోతుంది. ఓన్లీ ఆ సైజ్ డిక్రీజ్ చేయడానికి యూనియన్ రాస్తే మొత్తం ఆన్సర్ మారిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇది ఎట్ ఏ టైం ఇచ్చేసాం, అంటే ప్రింట్ఎఫ్ ఎట్ ఏ టైం తీసుకోకూడదు. 4 మెంబర్స్ని కూడా ఎట్ ఏ టైం తీసుకున్నాం, ఇండివిజువల్గా తీసుకోవాలి. మీరు ఇండివిజువల్గా అంటే ప్రింట్ఎఫ్ కంబైన్డ్ రాయడానికి కుదరదు, ఒక్కొక్క లైన్ తర్వాత ప్రింట్ఎఫ్లో అయితే రాసుకోవాలి. చూడండి ఒక్కొక్క లైన్ తర్వాత మీరు ప్రింట్ఎఫ్ అనేది రాస్తే మీకు యూనియన్ కూడా స్ట్రక్చర్ లాగే పర్ఫెక్ట్ ఆన్సర్ని అయితే చూపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ అయితే మీకు రైటే వస్తుంది. పోనీ ఏమన్నా సైజ్ మారిందా స్ట్రక్చర్ లాగా అంటే అది కూడా లేదు. సో ఇలా మీరు యూనియన్ ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. స్ట్రక్చర్కి యూనియన్కి ఇదే డిఫరెన్స్, సైజ్ తక్కువ తీసుకునేది యూనియన్, సైజ్ ఎక్కువ తీసుకునేది, అంటే ఎక్కువ అంటే అన్ని మెంబర్కి సైజు అప్లై చేసేది స్ట్రక్చర్, ఓన్లీ హైయెస్ట్ మెంబర్కి అప్లై చేసేది యూనియన్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే యూనియన్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ తోటి మీరు ప్రోగ్రామ్ రాస్తే పర్ఫెక్ట్ ఆన్సరే వస్తుంది. సో ఇది స్ట్రక్చర్ యూనియన్. మీకు దీంతో ఆ నోట్స్లో ఉన్న లాస్ట్ టాపిక్ వరకు కూడా నేను కంప్లీట్ చేశాను.